కానీ మనసు ఎక్కడో ఉన్నట్టుంది. దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అన్నీ తెలిసి అడుగుతున్నావేంటమ్మా? పౌరుషంతో 2 లక్షలు తీసుకొస్తానని వెళ్ళింది కదా నీలవేణి. అవి ఎలా అడ్జస్ట్ అవుతాయో, ఎక్కడి నుండి తీసుకొస్తావో అని ఆలోచిస్తున్నారు నాన్న. ఎలా తీసుకొస్తుంది? అన్నయ్య ఇచ్చిన డబ్బు ఆత్మాభిమానం అడ్డొస్తుందని తీసుకొనింది. ఎక్కడైనా అడుగు తోమినా, పాచి పని చేసినా నెలకి 2,000, అంటే సంవత్సరానికి 24,000. 2 లక్షలు డబ్బులు కట్టాలంటే 10 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు. డాడీ అందుకే కంగారు పడుతున్నట్టున్నాడు. ఎప్పుడు తను ఎలా ఇబ్బంది పడుతుందా అది చూసి ఎలా సంతోషించాలని ఎదురు చూస్తుంటారు, కానీ తనకి మంచి జరగాలని మాత్రం కోరుకోరా? మీరు ఇక్కడ ఎంత ఆలోచించినా అది 2 లక్షలు తీసుకురాలేదులేండి. దాని గురించి ఆలోచించి అనవసరంగా మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారే. నీలవేణంటే ఎందుకు నీకంత కోపం? డబ్బుంటేనే మనిషిగా గుర్తిస్తావా? ఆస్తులుంటేనే మనవాళ్ళ? మంచితనం, మానవత్వం కూడా ఉండాలి. అవన్నీ ఉన్న నీలవేణి 2 లక్షలు తీసుకురానివ్వండి నాన్న, అప్పుడు ఆలోచిద్దాం. గంటలు కాదు, రోజులు కాదు, ఈ జన్మంతా ప్రయత్నించినా అంత డబ్బు తీసుకురావడం తన వల్ల కాదు. ఇది ఫిక్స్. ఇదిగోండి మీరు అడిగిన 2 లక్షలు. ఇంత డబ్బు ఎలా తీసుకొచ్చావు? ఏ బ్యాంకు కన్నం వేశావు? కాదు మరి. పర్లేదు అయ్యారు, ఆవేశపడి మాట్లాడడం అమ్మగారికి అలవాటే కదా. ఏంటే మా అమ్మనే అంటున్నావు? నేనేం అనలేదమ్మా.